గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం నేను వచ్చేసి నిఫ్టీ 50 వచ్చేసి మనకు మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 24,457 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మిగతావి చూసినట్లయితే మనకి నిఫ్టీ బ్యాంక్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మనకి స్మాల్ క్యాప్ కానివ్వండి, మంచి అవుట్ పర్ఫామ్ అయితే చేసింది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ఓకే, మనం కొన్ని స్టాక్స్ బై చేయమని చెప్పాము. ఓలా ఎలక్ట్రిక్ కానీ, రిలయన్స్ కానివ్వండి, అవి వచ్చేసి నిన్న కూడా మంచి పర్ఫామ్ చేసి అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, అలాంగ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ మంచి పర్ఫామ్ చేసి అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ నిన్న వచ్చేసి ఎఫ్ఐఎస్ మంచి బయింగ్ పొజిషన్కి వచ్చారండి. ఓకే, నిన్న వచ్చేసి ఎఫ్ఐఎస్ మంచి బయింగ్ పొజిషన్కి వచ్చారు. డిఐఎస్ అయితే కొంత సెల్లింగ్ అయ్యారు. మొన్నది రివర్స్లో ఉంది. అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, అది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూద్దామండి. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్లయితే మనకి 24,000, సో 24,450 దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయినట్లుగా చూస్తున్నాము. ఒకసారి ఎనీహో గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉందనేది. సో మనకి 24,514, సో ఆల్మోస్ట్ నో డిఫరెన్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే ఈరోజు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అంటే మనకి 24,500 అనేది ఇమీడియట్గా అయితే టచ్ అవుతుంది. అందులో మనకి ఇక్కడ ఓ అనేది చూడొచ్చు. అందులో మనకి రౌండ్ ఫిగర్. కాకపోతే ఇంకోటి ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా జరిగినట్లయితే మనకి 24,300 దాకా డౌన్ సైడ్ అయితే ఛాన్స్ ఉంది. ఓకే, 24,300 డౌన్ సైడ్ దాకా ఛాన్స్ ఉంది. ఇంకోటి మనకి అప్ సైడ్ వచ్చేసి 24,700 దగ్గర కూడా మనకి మోర్ దాన్ 3 lakh ఓఐ అనేది బిల్డ్ అయింది. అది మీరు ఒకసారి చూడొచ్చు. మనకేంటంటే సో ఒకసారి మనం చార్ట్స్ చూద్దాము. మనకి గత 2 సెషన్స్ నుంచి కొంత అప్ సైడ్ మూమెంటం ఉంది కాబట్టి ఈరోజు కొంత ఒక రేంజ్ బౌండ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈరోజు కొంత రేంజ్ బౌండ్ అనేది తీసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే నిన్న మనము ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పాము. ఎవరైతే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళకి వచ్చేసి మంచి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. అప్ సైడ్ మంచి మూమెంటం అయితే ఇచ్చింది. నియర్ అబౌట్ 1:10 అనేది చెప్పుకోవచ్చు. నియర్ అబౌట్ 1:10 అనేది చెప్పుకోవచ్చు అండి ప్రాఫిట్స్. ఇది మీరు చూసినట్లయితే, ఎందుకంటే మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఒక స్మాల్ రేంజ్లోనే ఫార్మేషన్ జరిగింది కాబట్టి. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఈ లెవెల్స్ వచ్చేసి నేను కొంత వచ్చేసి నాకు 24,500 లెవెల్స్, అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి నాకు 24,000 డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్స్ కంటే డౌన్ సైడ్. ఓకే, నాకు వచ్చేసి మేజర్ నాకు సెల్లింగ్ వచ్చేసి 24,410 అనేది బ్రేక్ అయితే మాత్రం నేను డౌన్ సైడ్కి వెళ్తాను. ఒకవేళ అప్ సైడ్ అయితే మాత్రం నేను వచ్చేసి ఈ లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఈ లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను. ఏదేమైనా ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ రేంజ్లోనే ఉండొచ్చు అన్నట్లుగా కూడా నాకు అనిపిస్తుంది. ఓకే, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను బయింగ్ సైడ్ వచ్చేసి 24,500 అబౌవ్ ట్రిగర్ అయితే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. 24,500 అబౌవ్ బ్రేక్ మనకు వచ్చేసి ట్రిగర్ అయితే అప్పుడే మనం బయింగ్ సైడ్కి చూస్తాము. ఓకే, బయింగ్ సైడ్కి అప్పుడే నేను చూస్తాను. డౌన్ సైడ్ 24,410 అది మీరు ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనకి డే క్యాండిల్ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయింది. ఇది ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి మార్కెట్ కొంత పాజిటివ్ మూమెంటం క్యారీ అవుతుంది. అండ్ ఇది మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మనం ఒక్కసారి అవర్స్ క్యాండిల్ కన్నా వెళ్దామండి. సో మనకి వచ్చేసి నాకు నియర్ అబౌట్ ఇక్కడ చూసినట్లయితే నాకు వచ్చేసి చూసినట్లయితే మేజర్ సో అప్ సైడ్ మూవ్ వచ్చేసి నాకు దగ్గర 53,200 లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. అప్ సైడ్ మూవ్ వచ్చేసి 53,200 లెవెల్స్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఇది బయింగ్ సైడ్ కరెక్ట్గా వచ్చేసి మనకి 51,800 లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ హాల్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి 52,660 దగ్గర హాల్ట్ అయింది. వన్స్ ఇది నేను అప్ సైడ్ మూమెంటం ఎప్పుడు తీసుకుంటాను అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. నాకు ఈ 52,800 లెవెల్ క్రాస్ అయితేనే నేను అప్ సైడ్కి వెళ్తానండి. 52,800 లెవెల్స్ క్రాస్ అయితేనే నేను అప్ సైడ్కి వెళ్తాను. ఓకే, నేను అప్ సైడ్కి వెళ్తాను. డౌన్ సైడ్ అయితే మాత్రం నేను జస్ట్ ఈ 52,600 లెవెల్స్, సో 52,600 లెవెల్స్ డౌన్ సైడ్ క్యారీ అవుతా ఉంటే ఇమీడియట్గా నేను సెల్ చేస్తాను. సో కింద వచ్చేసి మనకు వచ్చేసి ఈరోజు కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు అనుకుంటుగా నాకు అనిపిస్తుంది. ఓకే, కొంత ప్రాఫిట్ బుకింగ్ మనకు వచ్చేసి 52,800 టచ్ అయ్యి తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అన్నట్లుగా కొంచెం నాకు ఇక్కడ అనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. అగ్రెసివ్ సెల్లింగ్, సో నేను పుట్ ఆప్షన్ ఎప్పుడు ఎంటర్ అవుతాను 52,580-600 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు నేను వెళ్తాను. సో 52,600 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు నేను ఇప్పుడు ఆప్షన్ సైడ్ వెళ్తాను. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. మేజర్గా మనం చూసినట్లయితే బికాస్ ఆఫ్ మనకు వచ్చేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో ముంబైలో, అప్పటి నుంచి మనకు వచ్చేసి ప్రాపర్టీ సేల్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఇది ఇంకా ఉండొచ్చు ఎందుకంటే జస్ట్ బిగినింగ్ కాబట్టి. సో ఏమైతే స్టాక్స్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఉన్నాయో ఇవి మీరు వచ్చేసి దానిలో మీరు బై చేసుకో. గోద్రేజ్ ప్రాపర్టీస్ అంటే
లేకపోతే ఇంకా మనకి ముంబై రిలేటెడ్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాటిని మీరు బై చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాంటి స్టాక్స్ 1-2 అయితే మీరు యావరేజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి డిఫెన్స్ మీద ఒక మంచి బిల్ అనేది పాస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రపోజల్స్ వర్త్ 21,772 క్రోర్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే నేవీ సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇండియన్ నేవీ సంబంధించి సో మీరు మజ్గావ్ డాక్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, ఇలాంటి ఏవైతే డిఫెన్స్ స్టాక్స్ నేవీ సంబంధించి ఉన్నాయో వాటిని మీరు బై చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో మొన్న కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ మనకి ఓలా ఎలక్ట్రిక్ మనకు వచ్చేసి షేర్స్ మంచిగా జంప్ అవుతున్నాయి. దానికి గల రీజన్స్ కూడా మనం అక్కడ మనము చెప్పామండి. సో ఎందుకంటే ఇవి న్యూ మోడల్స్తో వస్తుంది విత్ తక్కువ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు యువర్ ఛానల్. సో నిన్న చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి మనకి ఇది ఇన్సైడ్ క్యాండిల్ మంచిగా వర్కౌట్ అయింది. ఈరోజు కూడా మన ఈ లెవెల్స్ అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి.